పంతం నెగ్గించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ అయ్యారు. నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణుకు పోస్టింగ్ దక్కింది. డీఎస్పీ జయసూర్యపై పలు అవినీతి ఆరోపణలైతే ఉన్నాయి. విచారణ జరపాలని గతంలో డీజీపీకి పవన్ లేఖ రాశారు. జయసూర్యపై గతంలో పవన్ బహిరంగ ఆరోపణలు చేశారు. జయసూర్యను డిప్యూటీ స్పీకర్ రఘురామ వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కీలకమైనటువంటి పరిణామంగా కూడా దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ వెనకేసుకొచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో డీఎస్పీ జయసూర్య విషయంలో నేను ఇది చేసి తీరతాను అనేటువంటి మాటకి కట్టుబడి ఉండి ఆయన చేసినటువంటి తీరు బదిలీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని ప్రధానంగా? మురళి, భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ వెనక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న కఠిన నిర్ణయాలే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో పూర్తి చర్చ అయితే జరుగుతుంది. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే డిఎస్పీపై వచ్చిన పేకాట శిబిరాలు, అదేవిధంగా సివిల్ వివాదాల్లో జోక్యం ఉంది, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా ఉన్నారన్న ఫిర్యాదులను పవన్ అత్యంత సీరియస్ గా తీసుకున్నారనేది చెప్పుకోవచ్చు. జిల్లా ఎస్పీతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం అయితే పవన్ కళ్యాణ్ చేయడం అయితే జరిగింది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్ వివాదాల్లో తల దూర్చకూడదనే అనేది ఒకటి ఉంది. తప్పిదాలు జరిగితే ఉన్నతాధికారులకైనా చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టం చేసే సంకేతాలు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆ ఆదేశాల తర్వాత 6 నెలల వ్యవధిలోనే ఇప్పుడు డిఎస్పీ జయసూర్యను భీమవరం నుంచి బదిలీ చేసి పరిపాలనలో పవన్ కళ్యాణ్ తీసుకున్న కఠిన వైఖరికి నిదర్శనంగా అయితే మనకు కనిపిస్తుంది. అక్రమాలకు, అవినీతులకి తావు లేకుండా పోలీసు వ్యవస్థ శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు సంకల్పంతోనే ఉంటారు. దీనికి కారణం ఈ బదిలీ కారణం అని చెప్పేసి ఇప్పుడు జిల్లాలో ఉన్న వర్గాలన్నీ కూడా బలంగా వినిపిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు అండదండలు జయసూర్యకు ఉన్నాయి, అందుకే ఆయన వెనకేసుకొచ్చారని చెప్పినప్పటికీ కూడా కూటమిలో ఏది జరిగినా కానీ నా దృష్టికి వస్తే, నేను అనుకుంటే, నేను తలుచుకుంటే ఇది జరిగి తీరుతుందని నిరూపించినటువంటి పవన్ కళ్యాణ్ మొండితనం అంటారా, లేకపోతే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటువంటి తత్వం అంటారా, లేకపోతే దీన్ని ఎలా చూడాలంటారు? కూటమిలోని కీలక నేత రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారి మాటను కూడా ఓవర్కమ్ చేసి జయసూర్య విషయంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామానికి సంబంధించి భీమవరంలో కావచ్చు, కూటమిలో కావచ్చు, ఎలాంటి చర్చ జరుగుతోంది సాయిరామ్? మళ్ళీ మనం ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా అవినీతి జరిగితే వాళ్ళ పార్టీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఆఖరికి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టం రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు పార్టీ వర్గాలు చెప్పినా, పార్టీ పెద్ద నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా సరే అవినీతి జరిగింది, తప్పు జరిగిందంటే వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించి వెంటనే దాని మీద తగిన చర్యలు అయితే తీసుకునే విధంగానే పరిపాలన ఉంటుందని కూడా ఇటు కూటమి నాయకులైతే కానీ, ఇటు జనసేన నాయకులైతే కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద భీమవరం వర్గం పరంగా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే తప్పు జరిగితే అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇతర డిపార్ట్మెంట్లో అయినా సరే చర్యలు తీసుకునే విధంగా అయితే మేము ముందు ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు జిల్లా ఎస్పీతో కూడా తను స్వయంగా ఫోన్ లో మాట్లాడి అసలు ఈ గడిచి ఇంచుమించుగా 3 నెలలు 4 నెలల పైన అవుతుంది. ఇప్పటి నుండి కూడా విచారణలు అయితే చేపట్టారు. ఈ విచారణలో భాగంగా డిఎస్పీ తప్పు ఉందని ఒక ఆలోచనతో అతనినైతే వెంటనే బదిలీ చేయడం జరిగింది. ముందు ఇంకా దీని మీద అయితే కొంచెం పరిశీలన అయితే చేసి ఏం చేయాలి అనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టయితే కొన్ని వార్తలు అయితే మనకు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. ఇక దీనికి సంబంధించి నియోజకవర్గంలో కావచ్చు, లేకపోతే భీమవరం వ్యాప్తంగా కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పీ జయసూర్య విషయంలో ఆయన ఏదైతే చెప్పారో అది చేసి చూపించుకున్నటువంటి పరిస్థితి. అక్కడ చెప్తున్నటువంటి మాట, పవన్ కళ్యాణ్ పంతం నెగ్గించుకున్నారు. కూటమిలో ఎవరి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా తాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా అక్కడ అన్యాయం జరిగి ఉంటే మాత్రం దీనికి సంబంధించి నేనే రంగంలోకి దిగుతాను, దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యత తీసుకోవడం కావచ్చు, నేను హామీ ఇస్తున్నాను డిఎస్పీ జయసూర్యకు సంబంధించి అనేటువంటి మాట చెప్పారు. అలాగే డిఎస్పీ జయసూర్య బదిలీ, అలాగే నూతన డిఎస్పీగా రఘువీర్ విష్ణుకైతే అక్కడ పోస్టింగ్ అయితే దక్కింది. ఈ పరిణామం కూటమిలో ఏ విధమైనటువంటి చర్చకు దారితీసింది అనేటువంటిది అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అండదండలు జయసూర్యకు ఉన్నాయని చెప్తూనే పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమిలో ఎలాంటి కీలక నేతల అండదండలు ఉన్నప్పటికీ కూడా తాను అనుకున్నది సాధిస్తాను, చేస్తాననేటువంటి మొండి వైఖరితోనే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.